హలో ఎవ్రీవన్, ఇలాంటి వీడియోస్ ముందుగా కావాలి అనుకుంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. ఎపిసోడ్ స్టార్ట్ అవ్వంగానే బాలు మనోజ్ ఇంటి నుండి వెళ్ళిపోయిన రోహిణిని వెతుకుతూ ఉంటారు. ఇంతలో మీనా బాలుకి ఫోన్ చేస్తుంది. రోహిణి ఎక్కడైనా కనిపించిందా అని అడుగుతుంది. లేదు మీనా, ఏదో కేపీ పాలెం బస్సు ఎక్కి వెళ్ళిందని బ్యూటీ పార్లర్ వాళ్ళు చెప్పారు అనగానే, ఓ ఆ ఊరా, నాకు తెలుసండి, చింటూ వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఊరు అదే అని అంటుంది మీనా. ఓ మీనా, అవునా, అలా అయితే కారులో పెట్రోల్ అయిపోయింది, నేను అక్కడ ఉంటాను, నువ్వు పెట్రోల్ తీసుకొని వస్తే ముగ్గురం కలిసి ఆ ఊరు వెళ్దాము అని అంటారు. సరేనండి అని చెప్పి మీనా పెట్రోల్ కొనుక్కొని ఎదురు చూస్తూ ఉంటుంది. ఇంతలో బాలు మనోజ్ ఇద్దరు కారులో అక్కడికి చేరుకుంటారు. ఇక పెట్రోల్ కారులో పోసుకొని మీనా, బాలు, మనోజ్ ముగ్గురు కేపీ పాలెం పల్లెటూరు బయలుదేరుతారు. ఇది ఇలా ఉండగా రోహిణి ఏడ్చుకుంటూ ఇక వాళ్ళ అమ్మ ఊరు అయిన కేపీ పాలెం దగ్గరికి వస్తుంది. చింటూ రోడ్డు మీద ఆడుకుంటూ ఉంటారు. ఇక రోహిణిని చూడగానే పరుగు పరుగున వచ్చి ఎత్తుకొని ఇక ముద్దులు పెడుతూ ఉంటారు. చింటూ, నీకు అన్యాయం చేశాను కాబట్టి ఆ భగవంతుడు నాకు అన్యాయం చేశాడు. ఒక తల్లిగా చెప్పుకోలేక అత్తగా చెప్పుకున్నాను అని చెప్పి మనసులో బాధపడుతూ, చింటూ ఈరోజు స్కూల్కి వెళ్ళలేదా అని అడుగుతుంది. అత్త, స్కూల్లో ఫీజు కట్టలేదని నన్ను పంపించేశారు. అమ్మమ్మేమో నువ్వు వస్తావు, డబ్బులు ఇస్తావని చెప్పింది. నువ్వు డబ్బులు ఇస్తే నేను స్కూల్కి వెళ్తాను అనగానే పాపం రోహిణి చింటూని పట్టుకొని బాధపడుతూ లోపలికి తీసుకువస్తుంది. ఇక తను తీసుకువచ్చిన చాక్లెట్లు, బిస్కెట్ ప్యాకెట్ ఇస్తుంది. అత్త, నేనంటే నీకు చాలా ప్రేమ ఉంది, కానీ నువ్వెందుకు ఇక్కడికి అప్పుడప్పుడు వస్తావు? నీతో పాటు మీ ఇంట్లో నన్ను ఎందుకు తీసుకువెళ్ళటం లేదు? ఒకసారి తీసుకువెళ్ళి మళ్ళీ ఇక్కడికే పంపించేశావు అనగానే, చింటూ, అమ్మ వచ్చింది కదా, అమ్మ వచ్చినందుకు సంతోషపడాలి అనగానే, అమ్మమ్మ, అమ్మ కాదు కదా, అత్త కదా అని అంటారు. అమ్మ, చింటూ గుర్తుపెట్టుకున్నాడు, నువ్వే మర్చిపోతున్నావు అని అంటుంది రోహిణి. సరే చింటూ, ఈరోజు ఫీజు కడతాను, రేపటి నుండి నువ్వు స్కూల్కి వెళ్ళు అని అంటుంది రోహిణి. సరే అత్త అని చెప్పి ఇక బయటకు వచ్చి ఆడుకుంటూ ఉంటాడు చింటూ. అమ్మ రోహిణి, ఫోన్ చేయకుండా వచ్చావేంటమ్మా అని అంటుంది ఇక సుగుణమ్మ. అమ్మ, ఏం చెప్పమంటావు, ఆడపిల్లలకి కష్టాలు వెంట కష్టాలు దేవుడు ఎందుకు రాస్తాడో నాకు అర్థం కావటం లేదు. ఒక పెళ్ళి పెటాకులయ్యి ఒక సైకోని పెళ్లి చేసుకొని వాణ్ణి వదిలించుకొని నా కొడుకుతో నేను బ్రతుకుదామనుకుని అనేసరికి మనోజ్ని నన్ను పరిచయం చేశాడు. ఇప్పుడు మనోజ్ కష్టపడకుండా 3 పూటలా పార్కులో కూర్చొని తిని పడుకుంటున్నాడు. ఇప్పుడు అలాంటి ఒళ్ళు వంగని మనిషితో, బద్ధకస్తుడితో నేను కాలాన్ని నెట్టికి రావాలని దేవుడు నా నుదుట్న రాసి పెట్టాడమ్మా అనగానే, ఏం మాట్లాడుతున్నావు రోహిణి, నువ్వు సంతోషంగా రాలేదా కళ్యాణి అని అంటుంది. అమ్మా, కళ్యాణి అని మెల్లిగా మాట్లాడు, చింటూకు తెలుసు ఎవరికైనా చెప్తే ప్రాబ్లంగా ఉంటుంది అని అంటుంది రోహిణి. అమ్మ కళ్యాణి, ఎవరూ రారులే, కానీ నువ్వు ఎంతగానో ఇష్టపడి అల్లుడు గారిని చేసుకున్నావు, చాలా సంతోషంగా ఉన్నావు, చింటూకి స్కూల్ ఫీజు కడుతున్నావు, మాకు బ్రతకడానికి ఇంతో అంతో డబ్బులు ఇస్తున్నావు, ఇంకా ఏంటి అని అంటుంది సుగుణమ్మ. అమ్మ, నేను అన్ని అబద్ధాలే చెప్పి పెళ్లి చేసుకున్నాను. నాన్న కోటీశ్వరుడు, మలేషియాలో బిజినెస్ చేస్తున్నాడని చెప్పుకున్నాను. అలాగే నా కొడుకు కాదని చెప్పుకున్నాను. కానీ నా భర్త బద్ధకస్తుడు, ఆ ఇంట్లో విలువ లేకుండా పోయింది, కూర్చుని తింటున్నాడని చెప్పి అందరూ అంటున్నారు. అలాంటి భర్తతో నేను ఎలాగుండాలమ్మా అని అంటుంది. ఇదేంటి కళ్యాణి ఇలా మాట్లాడుతున్నావు, అల్లుడు గారు కూర్చొని తింటున్నారు అంటున్నావు, మంచి ఉద్యోగం ఉంది కదా అని అంటుంది సుగుణమ్మ. అమ్మ, ఉద్యోగం మంచిదే ఉండేది, కానీ అది పోయింది. అది ఎవరికీ చెప్పకుండా ప్రతిరోజు ఉద్యోగానికి వెళ్తున్నానని చెప్పి పార్కులో కూర్చొని క్యారేజ్ తినేసి మళ్ళీ టైంకి వచ్చేసేవాడు. మా మరిది ఆ తాగుబోతు బాలు అది చూసి వీడియో తీసి అందరి ముందు మా పరువుని బజారు పెట్టారు. ఇప్పుడు నేను మా అత్త వాళ్ళ ఇంట్లో బ్రతకలేకపోతున్నాను, మనోజ్ చేసిన మోసాన్ని తట్టుకోలేకపోతున్నాను. భగవంతుడు ఒక రాత సరిగా రాయకపోతే ఇంకొక రాత రాస్తాడు అనుకుంటాము, కానీ నా బ్రతుకులో ప్రతి రాత అలాగే రాశాడు అనగానే, చూడు కళ్యాణి, ఎందుకు బాధపడుతున్నావు, నీ భర్తకి జాబు పోయింది,
పాపం నువ్వేదైనా అనుకుంటావని పార్కులోనే కూర్చొని కవర్ చేశాడు అంతే అనుకోవాలి. ఎవరో ఏదో అనుకుంటారని నీ బ్రతుకుని నువ్వే నాశనం చేసుకుంటావా? అన్ని బ్రతుకులు భగవంతుడు ఒకేలా రాయుడు. చాలామంది మగవాళ్ళు పెళ్ళం అందంగా ఉన్నా ఇంకొక అమ్మాయితో తిరుగుతూ పెళ్ళాన్ని సరిగా చూడకుండా పెళ్ళం డబ్బులతోనే తాగి తందనాలాడుతూ ఒక్కొక్కసారి మనుషుల్ని కూడా చంపేస్తున్నారు. అలాంటి భర్తలు కూడా ఉన్నారు. ఇలాంటిది ఉద్యోగం లేకపోతే ఇంకొక ఉద్యోగం వస్తుంది, లేకపోతే బిజినెస్ పెడతారు. అంతేగాని భర్త మోసం చేశాడని పుట్టింటికి వచ్చి ఏడవరు. చూడు కళ్యాణి, ఒక బ్రతుకు సరిగా లేకపోతే ఇంకొక బ్రతుకుని మనం సరిదిద్దుకోవాలి. అల్లుడు గారు నువ్వు ప్రేమించుకున్నారు. ఇప్పుడు నువ్వు ఇంటి నుండి ఇక్కడికి వచ్చేస్తే అల్లుడు గారు నీ గురించి వెతుకుతారు, బాధపడతారు. ఇవన్నీ మర్చిపోయి మళ్ళీ నీ అత్తవారింటికి వెళ్ళిపో అని అంటుంది. అమ్మా, నాకు వెళ్ళబుద్ధి కావటం లేదు అనగానే, సరే ఇక్కడే ఉంటావు. ఎలాగైనా అల్లుడు గారు తన ఫ్యామిలీ అందరూ వెతుక్కుంటూ ఈ ఊరు వస్తారు. అప్పుడు నీ సంగతి తెలుస్తుంది కదా. వాళ్ళకంటే పెద్ద మోసం నువ్వు చేస్తావు కదా. ఇక నీ ముఖం వాళ్ళు ఎప్పటికీ చూడరు అని అంటుంది సుగుణమ్మ. ఒక్కసారిగా షాక్ అయిపోతుంది రోహిణి. అంటే ఇప్పుడు నా గురించి తెలిస్తే మనోజ్ మొత్తానికి నాకు మోసం చేస్తాడా అనగానే, మరి మోసం చేయడా? అన్నీ తెలివిగా మేనేజ్ చేశావు. ఇప్పుడు ఈ చిన్న ప్రాబ్లం వల్ల ఈ ఊరికి వచ్చి ఉండిపోతే నీకే నష్టం గాని వాళ్ళకి నష్టం ఉండదు. నువ్వు మోసం చేశావని ఆ మనోజ్కి, అల్లుడి గారికి మీ అత్త గురించి తెలిసిందే కదా, ఖచ్చితంగా ఇంకో పెళ్లి చేస్తుంది అని చెప్పి అంటుంది సుగుణమ్మ. వద్దమ్మా వద్దు, నేను వెళ్తాను. ఇదిగో చింటూకి ఫీజు కట్టేసే అని చెప్పి పైకి లెగవబోతూ ఉంటుంది రోహిణి. ఇది ఇలా ఉండగా మనోజ్, బాలు, మీనా కేపీ పాలెంకి చేరుకుంటారు. ఇక కార్ని మధ్యలో పెడతారు. అసలు రోహిణికి కేపీ పాలెంలో ఎవరైనా చుట్టాలున్నారా అని అంటుంది మీనా. నాకు తెలీదురా బాబు, ఎందుకంటే ఎప్పుడూ బ్యూటీ పార్లర్కి వెళ్ళి వస్తుంటుంది కానీ ఇక్కడ అక్కడ చుట్టాలను ఉండదు. మలేషియాలో వాళ్ళు నానున్నారన్నదే తెలుసు అని అంటారు మనోజ్. నీకేం తెలుస్తుందిలే, ఎప్పుడూ తిని పార్కులో కూర్చున్నావు. తన మనసు బాగోలేక ఏ చుట్టాలు ఇంటికో వెళ్ళిందని తెలుసుకుంటే ఈజీగా వచ్చేసేవాళ్ళం. కానీ ఆవిడ గారు ఈ బస్ ఎక్కారు, ఈ బస్ స్టాప్ ఇక్కడే, ఇప్పుడు ఎలాగా అని చెప్పి బాలు అనుకుంటూ ఉండగానే చింటూ ఇక బయట ఆడుకుంటూ ఉంటారు. చింటూని చూస్తుంది మీనా. చింటూ అని పిలుస్తుంది. ఆంటీ మీరా అనగానే, చింటూ ఏంటి ఇక్కడున్నావు, ఈ ఊరు మీ ఊరా అనగానే, అవునంటీ అనగానే, మీ అమ్మమ్మ ఏది అని చెప్పి అడుగుతారు. మా అమ్మమ్మ మా అత్త లోపల మాట్లాడుకుంటున్నారు అనగానే, మీ అత్త ఎవరు అని అంటుంది మీనా. మా అత్త ఇప్పుడే వచ్చింది, రండి లోపలికి తీసుకువెళ్తాను అని చెప్పి అంటూ ఉంటాడు చింటూ. మనోజ్, బాలుకి ఏమీ అర్థం కాదు. మీనా ఈ బుడ్డోడు అనగానే, రండి లోపలికి వెళ్దాము. ఈ ఊర్లో రోహిణి గురించి ఖచ్చితంగా వీళ్ళమ్మమ్మకి తెలిసే ఉంటుంది. తన్ని అడిగితే ఖచ్చితంగా ఈ ఏరియాలో వాళ్ళ చుట్టాలు ఉంటారు. అప్పుడు రోహిణి అక్కడ ఉంటే తీసుకుని వెళ్దాము అని అంటుంది మీనా. కరెక్ట్గా రోహిణి పైకి లేచేసరికి కారు సౌండ్ వినిపిస్తుంది. ఇక గబగబా తొంగి చూసేసరికి మీనా, బాలు, మనోజ్ కనిపిస్తారు. ఒక్కసారిగా గుండాగినంత పనవుతుంది. అమ్మా అమ్మా, మీనా, బాలు, మా ఆయన ముగ్గురు ఇక్కడికి వచ్చారు. అసలు ఇక్కడ నేనున్నానని వాళ్ళకి ఎలా తెలుసు? నా గురించి నిజం తెలిసిపోయిందా అనగానే, చూసావా, నువ్వు ఇంట్లో లేకపోతే ఖచ్చితంగా నీ గురించి వెతికి నీ గురించి అన్ని ఆరాలు తీస్తారు. అందుకే ఒక్క ఫోన్ నాకు చేసి బయలుదేరమంటే చెప్పేదాన్ని కదా. వెళ్ళు, లోపలికి వెళ్ళు, నేనేదో చెప్తాను కళ్యాణి అని అంటుంది. సరే అమ్మా అని చెప్పి లోపలికి వెళ్ళిపోతుంది వంటగదిలోకి రోహిణి అలా వెళ్ళగానే మీనా, బాలు అలాగే మనోజ్ ఇంటి లోపలికి వస్తారు. ఇక మా అమ్మమ్మ, ఇదిగో ఆంటీ మా అత్త కూడా ఇప్పుడే వచ్చింది అనగానే, మీ అత్త గురించి కాదు కానీ ఇక్కడ రోహిణి అనే ఆవిడ వాళ్ళ ఇల్లు చెప్పగలరా అని చెప్పి అడుగుతుంది మీనా. అమ్మా ఆ పేరంటే మాకు తెలీదు అని చెప్పి అంటూ ఉండగానే, రోహిణి కాదు కళ్యాణి అని అంటూ ఉంటాడు చింటూ. కళ్యాణి కాదు చింటూ, రోహిణి అని అంటుంది మీనా. ఇక బాలు అడుగుతారు, ఏంటి ఈ ఊళ్ళో ఆ రోహిణికి చుట్టాలెవరున్నారు, ఎక్కడికి వచ్చింది? ఊళ్ళో అన్ని వీధులు తిరగాలంటే కష్టం మీనా. ఒరే మనోజ్, ఒకసారి రోహిణికి ఫోన్ చెయ్యి అని అంటారు. సరే చేస్తాను అని చెప్పి ఇక బయటికి వస్తాడు మనోజ్. సిగ్నల్స్ లేకపోవడంతో ఫోన్ అనేది రింగ్ అవ్వకుండా ఇక నెట్ ప్రాబ్లం వస్తూ ఉంటుంది. ఇక రోహిణి వాళ్ళమ్మ సుగుణమ్మ, అమ్మ
కాఫీ చేస్తాను అని చెప్పి లోపలికి వెళ్తుంది. అమ్మా, ఎందుకు వచ్చారు? నా గురించేనా అనగానే, కాదు, తన తోడికోడలు ఈ ఊళ్ళో బస్సు దిగిందని తెలుసుకొని వచ్చిందంట. చూడు కళ్యాణి, నువ్వు త్వరగా ఇక్కడి నుండి వెళ్ళిపోతే నీకే మంచిదవుతుంది. వెనక్కి నుండి వెళ్ళిపో, బస్సు కూడా అక్కడే ఉంది అనగానే, సరేనమ్మా అని చెప్పి ఇక రోహిణి వెనకాల నుండి గబగబా బస్టాండ్కి వెళ్ళిపోతుంది. ఇక రోహిణి వెళ్ళగానే వాళ్ళమ్మ సుగుణ ముగ్గురికి కాఫీ తీసుకుని వస్తుంది. రోహిణి ఫోన్ అనేది రింగ్ అవటం లేదు అని చెప్పి అంటారు. నీకేం తెలుసు? కొంచెం అవతలకు వెళ్తే నీ కాళ్ళేమైనా పడిపోతాయా? భార్య పొద్దున్నుండి ఇంట్లో లేకపోతే కనీసం చీమంతైనా కుట్టడం లేదు అని అంటారు బాలు. ఏమండి, ఇక్కడ కూడా గొడవాడుకోవడం అవసరమా? కాఫీ తాగండి, ఇక్కడ ఎవరికైనా అడుగుదాము, రోహిణి కొత్తగా పెళ్ళయింది అని చెప్దాము అని అంటుంది మీనా. ఇక సుగుణమ్మ టెన్షన్ పడుతూ ఉంటుంది. ఇక మీనా అలాగే బాలు మనోజ్ కాఫీ తాగి బయటికి వస్తారు. ఏమోరా, నాకు కాళ్ళు నొప్పులు పుడుతున్నాయి అని అంటాడు మనోజ్. అవునవును, నీ భార్య ఆలిగి వెళ్ళిపోతే మేమిద్దరం వెతుకుతున్నాము. మా కాళ్ళు మాత్రం రాడ్డుల్లా ఉన్నాయి, నీ మాత్రం నొప్పులు పడుతున్నాయా? నీకు ఈ ఊరంతా తీపిస్తాను పద అని చెప్పి ఇక సందు సందు వెతుకుతూ ఉంటారు బాలు, మీనా, మనోజ్. ఇంతలో ఇక రోహిణినే మనోజ్కి ఫోన్ చేస్తుంది. రోహిణి, రోహిణి ఎక్కడున్నావు అనగానే, నేను ఇంటికి వెళ్తున్నాను అనగానే, నువ్వు కేపీపాలెం వచ్చావంట కదా, అక్కడ నీ చుట్టాలున్నారా అని అడుగుతాడు మనోజ్. అవన్నీ ఇప్పుడు మీకు నేను చెప్పలేను, నేను ఇంటికి వెళ్తున్నాను, మీరెక్కడున్నా ఇంటికి రండి అని అంటుంది రోహిణి. అమ్మయ్య, ఒరే బాలు, రోహిణి ఇంటికి వెళ్తుందంట, ఈ ఊరు నుండి వెళ్ళిపోయింది, ఇక మనం వెళ్ళిపోవచ్చు అని అంటారు మనోజ్. ఇక ఈ ముగ్గురు ఊపిరి పీల్చుకొని కార్లో ఇంటికి బయలుదేరుతారు బాలు, మీనా అలాగే మనోజ్. ఇది ఇలా ఉండగా ప్రభావతి దిగులుగా కూర్చుని ఉంటుంది. ఇదంతా నీ వల్లే ప్రభా, ఆ రోజు వాడికి ఉద్యోగం లేదని చెప్తే ఈ పాటికి అందరికీ తెలిసేది, రోహిణి ఇంట్లో ఉండేది. చేసిన తప్పులు నువ్వు నీ కొడుకు చేసేసి బాలు మీనా మీద రెచ్చిపోతున్నారు అనగానే, అవును మామయ్య గారు అన్న గొంతు వినిపిస్తుంది. ఇక రోహిణి రావడంతో రవి, శృతి అలాగే ప్రభావతి ఇక సత్యం హ్యాపీగా, అమ్మ రోహిణి వచ్చేసావా అనగానే, అత్తయ్య మీతో నేను మాట్లాడను, మిమ్మల్ని అమ్మ కంటే ఎక్కువగా నేను అన్నీ చెప్పుకునేదాన్ని, కానీ మీరు నాకు అబద్ధం చెప్పారు. మీ కొడుకు ఉద్యోగం లేకపోయినా నేను ఏదో ఒకటి చెయ్యాలనుకున్నా మీరు నాకు అవకాశం ఇవ్వలేదు అని అంటుంది రోహిణి. ఇందులో బాలు, మీనా, మనోజ్ కూడా చేరుకుంటారు. రోహిణి, రోహిణి నన్ను క్షమించు అని చెప్పి చేతులు పట్టుకుని వేడుకుంటూ ఉంటారు మనోజ్. అలా వేడుకోరా, ఏదో ఒక ఉద్యోగం కానీ లేకపోతే మీనాలాగా ఏ పూల బండి కానీ పెట్టుకొని డబ్బులు సంపాదించి భార్యకిస్తే భార్యకి నమ్మకం ఉంటుంది. కానీ నువ్వేం చేశావు? ఉద్యోగం పోయాక చక్కగా పార్కులో కూర్చొని తిండికి మరిగావు, తినడమే చూసుకున్నావు, కానీ ఎప్పుడైనా ఇలాంటిది జరుగుతుంది, నా పెళ్ళం వెళ్ళిపోతుందని నీకు కొంచెం కూడా లేదు అని అంటారు బాలు. ఏమండి ఊరుకోండి అని అంటుంది మీనా. ఒరే బాలు, ఇంకా ఏం చెయ్యాలనరా అని అడుగుతుంది ప్రభావతి. అమ్మ సర్పాపతి, నేనేమీ చేయాల్సిన అవసరం లేదు, నీ పెద్ద కొడుకుని బాగా నమ్మి ఇప్పటికే లక్షలు మింగేశాడు, ఉద్యోగం ఉందని చెప్పి భార్యకి ఏదో ఒకటి అబద్ధాలు సాకు చెప్తున్నాడు, ఎప్పటికైనా వీడి గురించి తెలుసుకొని ముందు వాడిని నమ్మడం మానే అని అంటారు బాలు. చూడమ్మా రోహిణి, ఇకపై వాడు అలాంటి అబద్ధాలు చెప్పడు, నువ్వు ఎక్కడికి వెళ్ళొద్దు, మీ నాన్న మలేషియాలో కోట్లు సంపాదిస్తున్నాడు కదా, వీడికి ఏదో ఒకలాగా మలేషియాని తీసుకువెళ్ళమని చెప్పు, ఇద్దరూ మలేషియాలో హ్యాపీగా ఉండండి, ఈ బాలుగోళ మీకుండదు అని అంటుంది ప్రభావతి. ప్రభా, అదేనా చెప్పడం? చూడమ్మా రోహిణి, వాడికి ఉద్యోగం లేదు, మేమందరం వాడికి బుద్ధి చెప్తాము, అలాగే నీకు అన్యాయం చేయము, కానీ ఇది ఇల్లు, నువ్వు ఇలా ఒంటరిగా వెళ్ళిపోతే ఈ ఇంట్లో పరువు ప్రతిష్టలు ఏమైపోతాయి, అది కొంచెం ఆలోచించుకో, భర్త తప్పు చేశాడని అలిగి వెళ్ళిపోతే ఆ భర్త ఎప్పుడు మారుతాడు అని అంటారు సత్యం. మామయ్య గారు నన్ను క్షమించండి, మనోజ్ అలా చేసేసరికి, బాలు గొడవ చేసేసరికి నాకేం చేయాలో అర్థం కాలేదు, అందుకే వెళ్ళిపోయాను, కానీ ఒకటి మాత్రం నిజం, ఇకపై మా గొడవల్లో ఎప్పుడు బాలుని తలదూర్చొద్దని చెప్పండి అనగానే, ఆపమ్మ పార్లరమ్మ, మీ గొడవల్లో నేను తలదూర్చడం కాదు, మమ్మల్నే నువ్వు, నీ భర్త, అదిగో సర్పాపతి ప్రతిసారి మా గురించి ఎత్తి మమ్మల్ని బజారుకి ఈడుస్తున్నారు అని అంటారు బాలు. బాలు నువ్వాగు, చూడమ్మ రోహిణి, ఇది ఉమ్మడి కుటుంబం,
ఒకరు తప్పు చేసినా ఇంకొకరికి చెప్పాలి. అలాగే తప్పు చేసిన వారిని అందరూ గడ్డి పెట్టాలి. ఇది ఉమ్మడి కుటుంబం. వాళ్ళ విషయాల్లో మీరు జోక్యం చేసుకున్నప్పుడు మీ విషయాల్లో వాళ్ళు జోక్యం చేసుకుంటారు. అప్పుడే కదా సమస్య అనేది పరిష్కారం అవుతుంది. ఇప్పుడు ఈ మనోజ్ ఉద్యోగం లేకుండా ఎవరికీ తెలియకుండా ఎన్ని నెలలు ఇంకా పార్కులో కూర్చుంటాడు? బాలు అందరికీ చెప్పాడు కాబట్టి విషయం తెలిసింది. ఏదో ఒకటి పరిష్కారం దొరుకుతుంది. ఏదీ తెలియకుండా మాకెవరూ భయం చెప్పద్దు, మాకెవరూ నీతులు చెప్పద్దు అంటే మీరిద్దరూ బయటికి వెళ్ళిపోవచ్చు అనగానే, అదేంటండి మనోజ్ రోహిణి ఏం తప్పు చేశారు? తప్పు చేసింది వాళ్ళిద్దరే. పూలబండి మధ్యలో పెట్టి ఇక పరువు తీసింది కాకుండా వీళ్ళిద్దరిని విడదీయాలని అనగానే, ప్రభావతి నోరు మూసుకుని ఉండకపోతే వాళ్ళతో పాటు నువ్వు కూడా వెళ్తావు అని అంటారు. ఇక సత్యం, మామయ్య గారు మీరు కూల్గా ఉండండి. ఒకటి మాత్రం నిజం, ఇకపై ఎవరు తప్పు చేసినా ఒప్పు చేసినా నేను మా ఆయన ఎవరి జోలికి వెళ్ళము. వాళ్ళని కూడా మా విషయాల్లో తలదూర్చొద్దని చెప్పండి అని అంటుంది మీనా. అవునాన్న, మాకు నీతులు చెప్తారు, వాళ్ళు మాత్రం నీతులు మాత్రం చెప్పరు. ఇదిగో సర్పాపతి, ఇద్దరు చదువుకున్న వాళ్ళని చెప్పి ఇటొక చంక అటొక చంక ఎక్కించుకొని కోడళ్ళని ఎత్తి మీద కూర్చొని ఆడిస్తూ ఎక్కించుకొని తిప్పుతున్నావు. మేము చదువులేని వాళ్ళం, పూలమ్ముకునే వాళ్ళం అని చెప్పి మమ్మల్ని అవమానిస్తున్నావు. కానీ ఒకే ఒక్క సంవత్సరంలో ఈ పూలమ్ముకునే మీనా, ఈ కారు తోలుకునే నేను కోటీశ్వరులవ్వడం గ్యారెంటీ. ఎందుకంటే మేము కష్టపడి తెచ్చిన సొమ్మునే ఏదైనా చేసుకోవాలనుకుంటాము. ఎక్కడ ఊరికిన సొమ్ము అనుకోము. మీనా నేను కొత్త ఇంటి గృహప్రవేశం చేస్తాము. మీనాకి పైనుండి కింద దాకా నగలు చేయిస్తాను. అప్పుడు నోరనేది అలాగే తిప్పుకొని మాట్లాడు. పదమీనా, వీళ్ళకి మంచి పనికి రాదు అని చెప్పి పైకి వెళ్ళిపోతారు బాలు మీనా. ఇది ఇలా ఉండగా మీనా బండి దగ్గర పూలమ్ముకుంటూ ఆలోచిస్తూ ఉంటుంది. ఎందుకు రోహిణి అలాగే సుగుణమ్మ, చింటూ వీళ్ళ ముగ్గురి ఫోటో ఆ ఇంట్లో ఉంది. అలాగే రోహిణి చెప్పులు కూడా ఆ ఇంట్లోనే ఉన్నాయి. కానీ ఎవరూ రాలేదు, మా అత్త కళ్యాణి అని చెప్పి ఆ చింటూ అన్నాడు. అలాగే సుగుణమ్మ కళ్యాణినే అని చెప్పింది. అంటే మరి రోహిణి చెప్పులు అక్కడెలా వచ్చాయి? రోహిణి ఇంటికి చెప్పులు కూడా వేసుకుని రాలేదు అంటే వెనకాల నుండి వెళ్ళిపోయిందా రోహిణి? సుగుణమ్మకి రోహిణికి సంబంధం ఏంటి? ఆ ఇంట్లో వాళ్ళ ముగ్గురి ఫోటో చూశాను. ఖచ్చితంగా సుగుణమ్మకి రోహిణికి చింటూకి సంబంధం ఉంది. కళ్యాణి అన్న పేరు రోహిణిదే అయ్యుంటుంది. కానీ వాళ్ళ చుట్టాలు అయినప్పుడు ఎందుకు రోహిణి అక్కడ లేదని వాళ్ళమ్మ అబద్ధం చెప్పింది? రోహిణిని అడిగి కనుక్కుంటాను. ఎందుకంటే చుట్టాలు ఉన్నప్పుడు వెనక నుండి మమ్మల్ని చూసి వెళ్ళాల్సిన అవసరమేముంది? కళ్యాణి అన్న పేరు ఎందుకు మార్చుకుంది అని చెప్పి మీనా మనసులో అనుకుంటుంది. ఇది ఈయనకి చెప్తే ఇక ఈ రోజంతా ఈ ఇంట్లో పంచాయతీ నడుస్తుంది. రోహిణినే కనుక్కుంటాను అని చెప్పి రోహిణి ఇక కిందికి వస్తూ ఉంటే, ఆగు రోహిణి అని అంటుంది. ఏంటి మీనా, ఎందుకు ఆగమన్నావు అనగానే, ఏంటి నువ్వు కేపీ పాలెం ఎందుకు వెళ్ళావు అని అడుగుతుంది మీనా. మాకు రిలేటివ్స్ ఉన్నారు అనగానే, అవునా, పేరు సుగుణమ్మ చింటూయేనా అని అంటుంది. వాళ్ళెవరు అనగానే, వాళ్ళెవరని చెప్పి నువ్వు అక్కడికి వెళ్ళావు? నీ ఫోటో సుగుణమ్మ చింటూ ఫోటోలతో కలిపేందుకుంది? నీ చెప్పులు అక్కడే వదిలేసిన సంగతి మర్చిపోయావా? మేం ముగ్గురం అక్కడికి రాగానే నువ్వు వంటగదిలో దాక్కున్నావు కదా అని అంటుంది మీనా. మీనా, నువ్వు అన్నీ కావాలని మాట్లాడుతున్నావు. అయినా మా విషయాల్లో మీరు జోక్యం చేసుకోవద్దు అనగానే, ఎందుకు చేసుకోకూడదు? నువ్వు అలిగి వెళ్ళిపోయావు. అక్కడ ఉన్న వాళ్ళ అడ్రస్ మేము తెలుసుకొని వచ్చి నువ్వు దాక్కున్నావు. ఖచ్చితంగా వాళ్ళకి నీకు ఎటువంటి సంబంధం ఉందన్నది నేను తెలుసుకోగలుగుతాను. కానీ రేపటి రోజు ఆ సంబంధాలన్నీ మేము చెప్తే మేము చెడ్డవాళ్ళగా అయిపోతున్నాము. అందుకే నీ అంతటి నువ్వే వాళ్ళకి నీకు ఏం సంబంధం ఉందో చెప్తే మేము సైలెంట్గా ఉంటాము అని అంటుంది మీనా. చూడు, ఏదో ఫోటో ఉందని చెప్పి ఇలా నువ్వు మాయమాటలు చెప్పొద్దు అనగానే, చూడు రోహిణి, నువ్వు ఇప్పుడు అబద్ధం చెప్తున్నావని క్లియర్గా అర్థమైపోయింది. సరే, చెప్పాల్సిన రోజు నువ్వే చెప్తావులే అని చెప్పి ఇక మీనా తన పూల కొట్టు దగ్గరికి వచ్చేస్తుంది. రోహిణి గజగజ వణికిపోతూ ఉంటుంది. ఇంతలో మనోజ్ వస్తారు.
ఏంటి రోహిణి ఏమైంది అనగానే ఇక రోహిణి ఏమీ లేదు అని చెప్పి పార్లర్కి బయలుదేరుతుంది. నేను డ్రాప్ చేస్తాను అని చెప్పి అంటారు. వద్దు వద్దు నేను వెళ్ళగలను అని చెప్పి వెళ్ళిపోతుంది రోహిణి. ఈరోజు ఎపిసోడ్గా ఇంట్రెస్టింగ్గా ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్. రాబోయే ఎపిసోడ్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.